ఆమె అసలే డబ్బులో పుట్టి పెరిగింది. కాలికి చెప్పు లేకపోయినా పర్లేదు, కానీ ఒంటికి ఫారిన్ సెంట్ లేకుండా బయటికి వెళ్ళలేని మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంది. ఇప్పుడు మీ తోడు తనకి సంతోషాన్ని ఇవ్వాలంటే మీరు ఇది వాడక తప్పదు. అంతేకాదన్నయ్య, ఈ 10 రోజులు కొట్టుకు వెళ్లాలన్న ఆలోచనే మానుకొని ఇంటి పట్టునే ఉండు. వదిన తప్ప మరో ఊసు లేకుండా మసులుకో. పేరుకు మాత్రమే మేమిద్దరం హనీమూన్కి వెళ్తున్నాం, కానీ మీరిద్దరు మాత్రం ఒకరికొకరు మాటల తేనెలు పంచుకుంటూ కాపురంలో వెన్నెలు నింపుకుంటూ ఆనందంగా ఉండండి. ఈ 10 రోజులు మీ సహవాసం 10 జన్మలకు సరిపడా బంధాన్ని పెనవేసుకునేలా ఉండాలి. పెద్దదిన, దేవుడు ముడివేసిన భార్యాభర్తల బంధం అంత తేలిగ్గా విడిపోదు. తెలుసో తెలియకో మీలో ఏదైనా ఎడబాటు ఉన్నా కూడా ఆ దూరం కరిగిపోయి మీరిద్దరూ ఒక్కటవ్వాలి. సముద్రంలో నదిలా కలిసిపోవాలి. అందుకు ఏకాంతాన్ని మించిన మరో మంచి అవకాశం రాకపోవచ్చు. మా అన్నయ్యకి నువ్వంటే ప్రాణం. ఆ ప్రాణం ఎప్పటికీ నీ దగ్గరే ఉంటుంది, నీతోనే ఉంటుంది. ఆ విషయం మర్చిపోకు. ఇద్దరం బానే ఉంటాం కానీ కాలేసం అవుతుందమ్మా. ముందు బయలుదేరండి. రా పద. ఎంజాయ్. వీళ్ళు వెళ్లకుండా ఎలా అవ్వాలి? అంత టైం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మా గురించి ఆలోచించకుండా మీరు సంతోషంగా ఊరిలో రండి. అలాగే అన్నయ్య. కార్తీక్, కార్తీక్ వెళ్ళగానే ఫోన్ చేయండి. చెల్లెమ్మ జాగ్రత్త. మీనాక్షి, మీనాక్షి, ఏంటదినా? శారీ బయటకుంది, చూసుకోవద్దా? ఇదిగో, జాగ్రత్తగా వెళ్ళిరా. నా చేయి నలిగినా పర్వాలేదు, వీళ్ళు మాత్రం హనీమూన్కి వెళ్ళకూడదు. మా ప్రయాణం ఆగడానికి ఎంతకు తెగించావు రోషిని? ఏమైంది? ఎందుకలా అరిచావు? ఏమైంది? అయ్యో, ఏంటి రోషిని ఇది? చూసుకోవాలి కదా, చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. రోషిని గారు, ఏమైంది? రోషిని గారు, వస్తున్నాను. అయ్యో లోపల రా. వదినా, అయ్యో ఏమైంది? అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది? కార్ డోర్ లో రోషిని చేపడి బాగా నలిగిపోయిందమ్మా, రక్తం వస్తుంది. వెంటనే డాక్టర్ కి ఫోన్ చేయన్నయ్య. డాక్టర్ గారు, ఏమైనా సమస్య ఉందండి? చెయ్యి బాగా నలిగిపోయిందండి, తనకి రెస్ట్ అవసరం. చెయ్యి తడవకుండా చూసుకోండి.
నేను మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. డైలీ ఈ టాబ్లెట్స్ వాడండి, సరిపోతుంది. చెల్లెమ్మా, మీ వదిన నేను చూసుకుంటాను కానీ ఆలస్యం అయిపోతుంది, మీరు బయలుదేరండి. వదినకిలా అయితే మేమేలా వెళ్తామన్నయ్య? విమానం టైం కూడా దాటిపోయి ఉంటుంది. మీనాక్షి, ప్రయాణం ఎలాగో ఆగిపోయింది కదా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. సరే అండి. చెల్లెమ్మా, నేను డాక్టర్ దిగబట్టి మందులు తీసుకొస్తా. పని డాక్టర్ గారు. నొప్పిగా ఉందా పెద్దదినా? నా చేతి నొప్పి కంటే నా వల్లే మీ ప్రయాణం ఆగిపోయిందని బాధే ఎక్కువగా ఉంది మీనాక్షి. మా ప్రయాణం దేవుందిలే వదినా. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వెళ్తాం, కానీ నీకే ఇలా జరుగుండకూడదు. చెయ్యి నలిగితే 4 రోజుల్లో తగ్గిపోతుంది. మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళుంటే టెన్షన్తో నా బుర్ర పగిలి చచ్చిపోయేదాన్ని. ఏమైనా తింటావా వదినా? ఇప్పుడేం వద్దు గాని కొంచెం పాలు తీసుకొస్తావా? ఇప్పుడే కాచి తీసుకొస్తాను. ఇప్పుడే కాదు మీనాక్షి, ఎప్పటికీ మీరిద్దరూ ఏకాంతంగా సంతోషంగా ఉండే అవకాశం నేను మీకివ్వను. మీనాక్షి కార్తీక్ ఒక్కటవ్వకుండా ఇలా ఎన్నిసార్లని ఆపగలను? అసలు మీనాక్షిని ఏకంగా యమపురికి పంపించేస్తే? ఎస్, వాళ్ళిద్దరినీ శాశ్వతంగా దూరం చేయాలంటే ఇదే కరెక్ట్. ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు, ఇదే మంచి టైం. గ్యాస్ లీక్ చేసి చంపేస్తే ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాదు. వదినా, పాలు. వేడి సరిపోలేదు మీనాక్షి. ఏమీ అనుకోకపోతే మళ్ళీ వేడి చేసి తీసుకొస్తావా? చాలా వేడిగా తెచ్చాను వదినా. ఏమో మీనాక్షి, నాకు ఇంకొంచెం వేడిగా కావాలి. సరే, నేను మళ్ళీ వేడి చేసి తీసుకొస్తాను. వేడిగానే ఉన్నాయి. సర్లే. ఇప్పుడు అవకాశం దొరికింది. తనకంటే ముందు కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి వస్తాను.
రోషిని బయట నిలబడ్డావేంటి? డాక్టర్ గారు గాయం తగ్గేదాకా కదలొద్దన్నారు కదా, పద లోపలికి వెళ్దాం. వీణ్ణి కూడా ఏదో ఒకటి చెప్పి లోపలికి పంపితే గ్యాస్ పేలగానే మీనాక్షితో పాటు వీడు కూడా చచ్చి పీడ విరగడవుతుంది. ఆ లోపలుంటే బాగా నొప్పిగా ఉంది. చల్లగాలి ఉందని బయట నిలబడ్డాను. మీరు వెళ్ళండి, నేను వస్తాను. అదేం కుదరదు, నీకు ఈ నొప్పి తగ్గే వరకు మంచం దిగడానికి వీల్లేదంతే. రా. ఛ, వీళ్లతో పాటు నా చావు కూడా ఈరోజు రాసి పెట్టింది. ఆ కార్తీక్ గడు టైంకి భలే తప్పించుకున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు రోషిని? పద లోపలికి వెళ్దాం. వదినా, వదినా, ఆ ఇక్కడే ఉన్నాను మీనాక్షి. పాలు తీసుకో. ఇప్పుడు పాలు ఎందుకమ్మా? పాల రసం తీసిస్తా నాకు. పళ్ళ రసం తర్వాత అన్నయ్య, ముందు ఈ పాలు తాగని. తాగొదినా. కాలుతుంది వదినా, జాగ్రత్త. చేతికి దెబ్బ తగిలితే తగిలింది గాని ప్రోగ్రామ్ ని మాత్రం సక్సెస్ఫుల్ గా క్యాన్సిల్ చేయగలిగాను. చేయి బాగా నిప్పడుతున్నా రోషిని. చెయ్యి నొప్పంటే తినిపిస్తానంటాడేమో కర్మ. ఆహా, పెద్దగా నొప్పేం లేదండి. నేను మనసులో బాధ చేసుకుంటానే నువ్వు అలా అంటున్నావు, కానీ నలిగిపోయిన చెయ్యి ఎంత నొప్పేస్తుందో నాకు తెలీదా? నేను తినిపిస్తాను ఉండు. వీడి పక్కనుంటేనే కంపు కొడుతుంది అనుకుంటే వీడి చేత్తో తినాలంటే కంపరంగా ఉంటుంది. అట్టగంటే ఎట్ట రోషిని? మందులు కూడా వేసుకోవాలిగా. 4 ముద్దలు తిను. వద్దండి, నేను తర్వాత తింటాను. మీరక్కడ పెట్టేసి వెళ్ళండి. పాపం పెద్దదిన సుకుమారంగా పెరిగింది. చేతికి గాయమై తట్టుకోలేకపోతుంది. ఆ, సుకుమారంగా పెరిగిందని మనకు తెలుసు, కార్ డోర్కి తెలియదు కదా. కావాలని చెయ్యి పెడితే దానికెవరు బాధ్యులు? కావాలని చేయి పెట్టడం ఏంటండి? అబ్బా, అది విధి. విధిరాతల రోషిని గారి చేతికి గాయం కావాలని రాసిపెట్టుంటే మనమేం చేస్తామని నా ఉద్దేశం. వదిన కల కావడం వల్ల నేను మన ప్రయాణాన్ని ఆపేశాను. మీ మనసుని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నా సంతోషం మనం వెళ్ళే హనీమూన్లో లేదు మీనాక్షి, నువ్వు నా మీద చూపించే అభిమానంలో ఉంది.
ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు నా పక్కన ఉండడమే నాకు ఆనందం. మీ అనుమతి లేకుండా ప్రయాణం ఏర్పాటు చేశాను. మీ ప్రమేయం లేకుండానే ఆపేశాను. అందుకని మనసులో ఏమైనా బాధ పెట్టుకున్నారేమోనని అడుగుతున్నాను. నాకు సంబంధించి ఏ నిర్ణయాన్నైనా తీసుకునే చనువు హక్కు నీకున్నాయి. చాలా సంతోషం అండి. మీరు డ్యూటీకి వెళ్తానన్నారు కదా, వెళ్ళిరండి. నేను వెళ్ళొస్తాను. సరే రోషిని, నీకు ఆకలిసినప్పుడు తిను. నేను కొట్టుకెళ్ళి వస్తాను, నాకు కొంచెం పని ఉంది. కార్తీక్తో భోజనం తినిపించుకుంటే ఎలా ఉంటుంది? రా. ఏంటో పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది కార్తీక్. మీనాక్షితో కలిసి హనీమూన్కి వెళ్ళాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నావు కదా, నీ ఆశలన్నీ ఆవిరైపోయాయి. మా ప్రయాణం ఆపడానికి కావాలని నీ చేతిని కార్ డోర్లో పెట్టడానికి సిగ్గులేదు? నేనేం చేసినా నీకోసమే కార్తీక్. సిగ్గుపడితే నేను అనుకున్నది ఎలా సాధించగలను చెప్పు? నా చెయ్యి నలగొట్టుకుంటే మీ ప్రయాణం ఆగిపోతుందన్న చిన్న లాజిక్ అర్థం కాక మీ అమ్మ వాళ్ళని కిడ్నాప్ చేసి అనవసరంగా ప్రయాసపడ్డాను. ఇప్పుడే కాదు కార్తీక్, ఎప్పటికీ మీ ఇద్దరిని కొలవనివ్వను. హలో హలో, ఆగమ్మా. అసహించుకొని వెళ్ళిపోతే ఎలా చెప్పు? నీకోసమే ఈ చేతికి గాయం చేసుకున్నాను. నాకేమో బాగా ఆకలిగా ఉంది. నా చేత్తో నేను తినలేను కాబట్టి నీ చేత్తో తినిపించవా?